ఆమె జిల్లా పంచాయతీ అధికారి. తమ జిల్లా పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీల్లో జరుగుతున్న అవినీతి అక్రమ కట్టడాలపై వస్తున్న ఫిర్యాదుకు కింది స్థాయిలో ఉన్న కార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు అమ్మబాబోయ్, మేడం గారి దగ్గర నుండి మనకు నోటీసులు వచ్చాయి, ఆ ఫిర్యాదుదారుడు ఎవరు, మనం ఏం చేయాలి అని తలలు పట్టుకుంటూ ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టు బిల్డప్లు కొడతారు. ఇక్కడి వరకే ఆ బిల్డప్లు పరిమితం. నోటీసులు జారీ చేయడం ఆమె వంతు, అవి తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరించడం కింది స్థాయి పంచాయతీ కార్యదర్శుల వంతు. ఏంటి ఈ కథ ఎక్కడ జరుగుతుంది అనుకున్నారా? మన అనకాపల్లి జిల్లాలోనే. అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి వ్యవహారం ఇదంతా. పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లపై చాలా మంది ఫిర్యాదుదారులు నేరుగా ఆమెకు ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతున్నా ఆమె ఆ ఫిర్యాదులు స్వీకరించి హుటాహుటిన ఆయా పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతుంది. కథ ఎంతవరకు బాగానే ఉన్నా నోటీసులు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు కనీసం ఆ ఫిర్యాదు పట్ల, ఆ వచ్చిన నోటీసుల పట్ల శ్రద్ధ వహించి పనిచేస్తున్న దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. ఉదాహరణకు ఫిబ్రవరి 6, 2025 అనకాపల్లి మండలంలోని కొత్తూరు, ఊడేరు, తుమ్మపాల తదితర పంచాయతీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాక్షాత్ డిపిఓ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యదర్శులు స్పందించిన తీరు నిల్. అంటే వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారా లేదా పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారా అంటూ అర్థం కావటం లేదు. ఇప్పటికీ ఆ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా యథారూపంలో నిర్మాణాలు జరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. కొత్తూరు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 3 నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఆ ఫిర్యాదులపై నోటీసులు అందుకున్నప్పటికీ ఆ పంచాయతీ కార్యదర్శి సుభాష్ కనీసం పట్టించుకోకపోవడం అతని విధి నిర్వహణలో ఉన్న అలసత్వానికి పరాకాష్ట. ఇక అదే మాదిరిగా తుమ్మపాల, ఊడేరు పంచాయతీలలో కూడా ఏకంగా ఊడేరు పంచాయతీలో వచ్చిన ఫిర్యాదు, ఏ షాప్ నిర్మాణం అయితే వచ్చిందో ఫిర్యాదు, ఆ షాప్ లో యథేచ్ఛగా వైన్ షాప్ నడుపుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. ఇక ఫిర్యాదులు చేసి ఫలితం ఏముంటుంది అంటూ వాపోయే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అనకాపల్లి మండలంలోని రేపవత గ్రామంలో పంచాయతీ కార్యాలయం యొక్క కోతవేటు దూరంలో సర్వే నెంబర్ 94లో అక్రమంగా నిర్మాణం జరుగుతుంది. ఈ అక్రమ నిర్మాణంలో ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించుకొని జరుగుతున్న ఈ నిర్మాణం, పేదరికం అనే కార్డు వాడుతూ జరుగుతున్న ఈ నిర్మాణం పట్ల డిపిఓకు ఫిర్యాదు అందింది. ఇక్కడ కూడా షరామామూలే. ఆ ఫిర్యాదు అందిన వెంటనే ప్లాన్ మంజూరు లేని కారణంగా రేబాక పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. దీని మీద కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలా విధి నిర్వహణలో కేవలం నోటీసులు జారీ చేసి ఆ నోటీసులు మళ్ళీ ఆవిడ మానిటరింగ్ చేసి ఫలితం ఏమొచ్చింది అనేది పట్టించుకోవాల్సిన జిల్లా పంచాయతీ అధికారి పట్టించుకోకపోవడం తోటే కింద పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటూ పంచాయతీరాజ్ శాఖకు చెడ్డ పేరు తెస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఈ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి శిరీష రాణి దృష్టి సారించి స్వయంగా తాము జారీ చేసిన నోటీసులకు ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి సారించాల్సిందిగా కోరుతూ చివరిసారిగా జాతీయ పంచాయతీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్వశ్చన్ మీడియా.